అందరికీ నమస్కారం. నేను శ్రీవిద్య, న్యూట్రిఫుల్ అండ్ న్యూట్రిషనిస్ట్ని. ఈరోజు మనం ఇన్ఫ్లమేషన్ అంటే ఏంటి, ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గించుకోవడానికి సహాయపడే ఆహారాలు ఏంటి తెలుసుకుందాం. మనకి ఏదైనా గాయం అయినప్పుడు కానీ లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మన శరీరంలో జరిగే సహజ ప్రక్రియని మనం ఇన్ఫ్లమేషన్ అంటాం. ఇన్ఫ్లమేషన్ రెండు రకాలుగా ఉంటుంది. మొదటిది అక్యూట్ ఇన్ఫ్లమేషన్, అంటే మన శరీరానికి ఏదైనా గాయం లేదా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు శరీరం తక్షణమే స్పందిస్తుంది. ఇది కొన్ని రోజుల్లో తగ్గిపోతుంది. ఉదాహరణకి ఏదైనా చిన్న గాయం అయినప్పుడు లేదా జలుబు వచ్చినప్పుడు చూస్తాం. రెండవది క్రోనిక్ ఇన్ఫ్లమేషన్, అంటే ఇది చాలా కాలం కొనసాగుతుంది. కొన్ని నెలలు లేదా సంవత్సరాలు కూడా ఉండొచ్చు. డయాబెటీస్, ఆర్థరైటిస్, హార్ట్ డిసీజెస్ వంటి మొదలైన అన్ని దీర్ఘకాలిక వ్యాధులు రావడానికి ఆస్కారం ఉంటుంది. మన శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి సహాయపడే ఆహారాలను యాంటీ ఇన్ఫ్లమేటరీ ఆహారాలు అంటాం. ఇప్పుడు మనం కొన్ని యాంటీ ఇన్ఫ్లమేటరీ ఆహారాల గురించి తెలుసుకుందాం. మొదటిది పసుపు. పసుపులో కర్క్యూమిన్ అనబడే యాంటీ ఆక్సిడెంట్ కలిగి ఉంటుంది. ఇది శరీరంలో ఉన్న ఇన్ఫ్లమేటరీ మాలిక్యూల్స్ ని బ్లాక్ చేసి ఇన్ఫ్లమేషన్ ని తగ్గించడానికి సహాయపడుతుంది. రెండవది ఆకుకూరలు, లీఫీ వెజిటేబుల్స్. ఆకుకూరల్లో విటమిన్స్, మినరల్స్ మరియు ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి మరియు ఇన్ఫ్లమేషన్ ని ఎదుర్కోవడంలో సహాయపడతాయి. మూడవది గింజలు మరియు విత్తనాలు, నట్స్ అండ్ సీడ్స్. బాదం, వాల్నట్స్, షియా గింజలు మరియు అవిసె గింజలు. వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా వాల్నట్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ లో ఒక రకమైన ఆల్ఫా-లినోలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. ఇవి ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో సహాయపడతాయి. నాలుగవది అల్లం, జింజర్. అల్లంలో జింజరాల్ అనబడే కాంపౌండ్ కలిగి ఉంటుంది. ఇవి ఇన్ఫ్లమేషన్ ని నిరోధిస్తాయి మరియు కండరాల నొప్పిని కూడా తగ్గిస్తాయి. ఐదవది వెల్లుల్లి, గార్లిక్. గార్లిక్ లో అలిసిన్ అనబడే కాంపౌండ్ కలిగి ఉంటుంది. ఇది ఇన్ఫ్లమేషన్ ని తగ్గించడంలో సహాయపడతాయి. ఆరవది బెర్రీస్. బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్ మరియు బ్లాక్ బెర్రీస్లలో అధిక స్థాయిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ముఖ్యంగా యాంథోసైనిన్స్. ఇవి యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలను కలిగి ఉంటాయి.